హనుమకొండ జిల్లా పరకాలపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. విద్యార్థులను అసభ్యకరంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు గత కొద్ది రోజులుగా కళాశాలకు రాకుండా సెలవులో వెళ్లాడు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ సంతోష్. అనే అధ్యాపకుడు తెలుగు డిపార్ట్మెంటు అతనుపై ఒక స్టూడెంట్ కంప్లైంట్ చేసింది. అంటే మానసికంగా డబుల్ మీనింగ్స్ మాట్లాడుతూ వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసింది రిటర్న్గా. సో ఆ విషయమై అదే రోజు సాయంత్రం ఒక ఇంటర్నల్ కమిటీ ఉమెన్ స్టాఫ్తో వేయడం జరిగింది. ఆ కమిటీ ఎంక్వైరీ చేసి మాకు 18th రోజు రిపోర్ట్ ఇవ్వగానే వెంటనే తనకు మెమోను ఇష్యూ చేశాం. తను 6 సెలవులో ఉంటే వాట్సాప్లోనే పెట్టినాం. వెంటనే దీనికి మండే అంటే 22వ తారీఖు వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లేదంటే ఫర్దర్గా మేము ఐఆర్ అఫీషియల్స్కు పంపిస్తాము అని చెప్పి తనకు చెప్పడం జరిగింది. తనకు కూడా మెమో కాపీ పంపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం. మరి మీ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, సో దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది, లేదంటే మేము మరి మా చేతిలో ఏం లేదు నేను పంపిస్తాను అని చెప్పిన. తను నిన్నటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా విచారణ కమిటీ ఇంటర్నల్ కమిటీ ఉంది మాకు, సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ.